హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమల డైరీస్. ఈరోజు నేను కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ చేసి చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాము. కావాల్సిన పదార్థములండి: బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవరు, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఆయిల్. ముందుగా నూనె వేసుకోవాలండి. ఇది మేము గానుగ నూనె వేసుకుంటున్నామండి. 2 స్పూన్లు వేసుకుంటున్నాం. కొంచెం ఆవాలు జీలకర్ర వేసానండి. ఎన్నో కాదు, కొంచెం ఆవాలు చిట్టపట్లు ఆడేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇది కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలు వేయాలండి. ఇందులో వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకోవాలండి. ఇందులో కాలీఫ్లవర్, టమాటా వేసుకోవాలండి. వేసుకుని ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టేస్తాను. తగినంత పసుపు, కూరకి సరిపడగా ఉప్పు, బాగా కలిపేసుకుని అలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు మీకు కారం వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగోండి, 2-3 సార్లు వచ్చి కలిపాను. ఇలా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుని 10 నిమిషాలు ఉంచుతాను. ఇంకా మగ్గాలి, దగ్గరగా పడాలి. ఇది కారం వేసుకోవాలండి. ఇప్పుడు 2 చెంచాలు వేసుకుంటున్నాం. ఎవరికి నచ్చింది వాళ్ళ కారం. నాకైతే 2 స్పూన్లు సరిపోతుంది. కలుపుకోవాలండి. ఇలాగా కారం బాగా కలిసేలాగా కలుపుకుని ఒక 5 నిమిషాల నుంచి తీసేయడమేనండి కూరది. కూర తయారైపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు అలా మగ్గ పెట్టుకుని బౌల్లోకి తీసేసుకోవడమే. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ కూరగాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.